హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం లీవ్స్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఫ్రెషర్స్గా జాయిన్ అవుతాం, యాక్సెంచర్ కానీ క్యాప్జెమినీ కానీ ఎనీ కంపెనీ. సో మనం ఫ్రెషర్స్గా జాయిన్ అయినప్పుడు మనకి డౌట్ ఉంటుంది, అసలు లీవ్స్ మనకి ఎలా ఇస్తారు, అసలు ఎన్ని లీవ్స్ ఉంటాయి, అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో నేను అసలుకి లీవ్స్ గురించి చెప్తాను, స్పెషల్గా యాక్సెంచర్లో. మనకి యాక్సెంచర్లో అసలుకి ఏమేమి లీవ్స్ ఉంటాయి, సో ఇంకా మనకి ఎన్ని లీవ్స్ ఇస్తారు, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ వచ్చేసరికల్లా ఏంటంటే లీవ్ ఆఫ్ యాబ్సెన్స్ ఆర్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ వర్క్. సో జస్ట్ అండ్ డెఫినేషన్. సో మీకు తెలుసు లీవ్ అంటే ఏంది. మీరు వర్క్ చేస్తూ ఉంటారు కంటిన్యూస్గా 2 to 3 days ఆర్ మంత్స్. మీకు సమ్ ఎమర్జెన్సీ వచ్చింది, యూ టేకెన్ లీవ్. లేకపోతే హెల్త్ బాగాలేదు, యూ టేకెన్ లీవ్. అంటే డే ఆఫ్ ఫ్రమ్ వర్క్. అంటే అది మీరు వర్క్ చేయరు, ఏదైనా బాగా అర్జెంట్ అవుతేనే మీరు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయి అవి మీరు ఫార్వర్డ్ చేయడం కానీ అలా చేస్తారు ఆ రోజు. అంతేగాని మీరు అసలుకి లాగిన్ కూడా కారు ఆ రోజు. సో లీవ్స్లో మనకి చాలా టైప్స్ ఉంటుంది. యాన్యువల్ లీవ్స్, సిక్ లీవ్స్, ఎర్న్డ్ లీవ్స్, క్యాజువల్ లీవ్స్, మెటర్నిటీ లీవ్స్, ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి. సో ఈరోజు మనం అసలు యాక్సెంచర్లో మెయిన్గా మనకి ఏమేమి లీవ్స్ ఉంటాయో మాట్లాడుకుందాం. సో మెయిన్గా వచ్చేసరికి 3 లీవ్స్ ఉంటాయి. ఒకటి ఎర్న్డ్ లీవ్, సిక్ అండ్ వెల్నెస్ లీవ్, తర్వాత క్యాజువల్ లీవ్స్. సో ఎర్న్డ్ లీవ్స్ వచ్చేసరికల్లా ఈ వెకేషన్ లీవ్స్. సో మనం ఎక్కడికైనా వెకేషన్కి వెళ్తున్నాం, సో ఒక మంత్ తర్వాత అయినా లేకపోతే 3 weeks తర్వాత అయినా, సో మనం ఈ లీవ్స్ అనేది ఈ వెకేషన్స్కి వాడుకోవచ్చు. అలానే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, సో సమ్ రిలేటివ్ ఫంక్షన్స్ ఉన్నాయి, 2 to 3 days మనకి లీవ్ కావాలంటే మనం ఈ లీవ్స్ వాడుకోవచ్చు. సో ఈ లీవ్స్ కావాలంటే మనం డైరెక్ట్గా మన మేనేజర్ దగ్గర నుంచైనా లీడ్ టీమ్స్ దగ్గర నుంచైనా అప్రూవల్ తీసుకోవాలి. సో ఇన్ని డేస్ నేను లీవ్లో ఉంటున్నాను అని. సో వాళ్ళు అప్రూవ్ చేసినాక మనం లీవ్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికల్లా సిక్ అండ్ వెల్నెస్ లీవ్. సో ఇది వచ్చేసరికల్లా ఏం లేదు, మనకి హెల్త్ బాగాలేదు, సో అదే సేమ్ డే. సో మనం మార్నింగ్ 8కి లాగిన్ కావాలి అనుకోండి, మీరు 7 or 6:30కి లేచినారు, మీకు హెల్త్ బాగాలేదు, సో మీరు వెంటనే మెయిల్ డ్రాప్ చేయవచ్చు. సో ఐఎమ్ సిక్, సో విల్ నాట్ బి జాయినింగ్ టు ఆఫీస్ టుడే ఆర్ సమ్ అదర్ ఫార్మ్ ఆఫ్ మెసేజ్లో మనం పెట్టవచ్చు. సో ఇది సిక్ లీవ్. సో సిక్ లీవ్ కూడా మనం మ్యాక్సిమం 2 days తీసుకోవచ్చు. ఒకవేళ 3rd day అవుతే మనము కొన్నిసార్లు అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలా సీరియస్గా ఉంది, లేకపోతే ఏదైనా మెడికల్ డాక్యుమెంట్ అడుగుతారు కొన్నిసార్లు, కానీ చాలా రేర్ సినారియోస్. సో తర్వాత వచ్చేసరికల్లా క్యాజువల్ లీవ్స్. సో ఈ క్యాజువల్ లీవ్స్ వచ్చేసరికల్లా ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన పర్సనల్ మ్యాటర్స్, అంటే మనకి ఏదైనా వర్క్ ఉంది, పర్సనల్ వర్క్, సో అవన్నీ చూసుకోవడానికి క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. దీనికి కూడా సేమ్ మనకి 2 consecutive days అయితే ఇస్తారు. తర్వాత మనకి ఇంకా కావాలంటే మనం అప్రూవల్ తీసుకోవాలి, మన మేనేజర్ నుంచి అయినా లీడ్ నుంచి అయినా. సో ఇప్పుడు ఏంటంటే మనకు సిక్ వస్తేనే మనం ఈ సిక్ లీవ్ అనేది వాడాలా, లేకపోతే మనం ఇలా ముందే ప్లాన్ ఉంటే ఓన్లీ ఎర్న్డ్ లీవ్స్ వాడాలా అనేది కంపల్సరీ కాదు. సో బేసికల్గా మన ఇష్టం. సో మన దగ్గర ఎన్ని లీవ్స్, ఏమేమి లీవ్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మనం అది వాడుకోవచ్చు. అదే కానీ మీరు ఒక 1 month తర్వాత మీకు ప్లాన్ లీవ్ ఉంది, సో అప్పుడు మీరు ఓన్లీ ఎర్న్డ్ లీవ్ వాడాలని చెప్పి ఎలాంటి రూల్ అయితే లేదు. సో ఇప్పుడు వచ్చేసరికల్లా ఈ లీవ్స్ అని మనకి కొన్ని సెట్ ఆఫ్ డేస్ ఉంటాయి, అంటే లైక్ 20 days or 30 లీవ్స్ ఉన్నాయి మనకాడ. యాక్సెంచర్లో ఈ అన్ని లీవ్స్ మనకి ఓన్లీ 1 physical year వ్యాలిడ్ ఉంటుంది. అది September 1st నుంచి August 31st దాకా. అంటే మీకు సపోజ్ 30 లీవ్స్ ఉన్నాయి, సో ఈ 30 లీవ్స్ మీరు ఈ 1 yearలోనే కంప్లీట్ చేయాలి, అంటే యూస్ చేసుకోవాలి. ఇంకా దీనిలో కొన్ని అయితే మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ఇంకొన్ని మనం ఎన్కాష్మెంట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఈ మొత్తం మన లొకేషన్ బట్టి ఎన్కాష్మెంట్ అనేది చేసుకోవచ్చు. యాక్సెంచర్లో మనకి లీవ్స్ అనేది స్టేట్ వైజ్గా స్ప్లిట్ చేస్తారు, అంటే కొన్ని స్టేట్స్కి ఇన్ని లీవ్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్కి ఇన్ని లీవ్స్ ఉంటాయి. సో మన బేస్ లొకేషన్ ప్రకారంగా మనకి లీవ్స్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఢిల్లీకి చూసేసరికల్లా మనకి ఎర్న్డ్ లీవ్స్ వచ్చేసరికల్లా 15 ఇస్తారు. ఇక్కడ మనకి క్యాజువల్ లీవ్స్ అని చెప్పి సపరేట్గా ఏమి ఉండవు. మనకి సిక్ అండ్ వెల్నెస్ లీవ్ ఇంకా క్యాజువల్ లీవ్స్ వచ్చేసరికల్లా 12. సో మనం క్యాజువల్ లీవ్స్ తీసుకోవాలన్నా కూడా మనం 12 లీవ్స్లో నుంచి వాడుకోవచ్చు. సో నెక్స్ట్ అహ్మదాబాద్ నుంచి మనకి ఎర్న్డ్ లీవ్స్ వచ్చేసరికల్లా 18 ఇస్తారు. సిక్ అండ్ వెల్నెస్ లీవ్ 7, క్యాజువల్ లీవ్ 7. సో దీని టోటల్ వచ్చేసరికల్లా మనకి 32. నెక్స్ట్ గురుగ్రామ్. సో దీనిలో మనకి ఎర్న్డ్ లీవ్స్ వచ్చేసరికల్లా 18 ఇస్తారు. సిక్ అండ్ వెల్నెస్ లీవ్ వచ్చేసరికల్లా 7, క్యాజువల్ లీవ్ 7. సో టోటల్గా 32.
సో ఇప్పుడు చూడండి, ఇలా లీవ్స్ ఇస్తారుగా మనకి. లీవ్స్ అనేది మనకి ఓన్లీ 1 ఫిజికల్ ఇయర్కి యూస్ అవుతాయి. దీనిలో కొన్ని మీకు ఆల్రెడీ చెప్పినట్టు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కొన్ని మనం ఎన్కాష్మెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తర్వాత బెంగళూరులో మనకి ఎర్న్ లీవ్స్ 18 ఇస్తారు. ఇంకా అలానే సిక్ అండ్ వెల్నెస్ లీవ్, ఇంకా క్యాజువల్ లీవ్స్, ఈ రెండు కలిపి 12 ఇస్తారు. సో ఇక్కడ కూడా మనకి సేమ్ క్యాజువల్ లీవ్ అని చెప్పి సపరేట్గా ఏం లేదు. సో మనం క్యాజువల్ లీవ్ తీసుకోవాలంటే సేమ్ సిక్ అండ్ వెల్నెస్ లీవ్లో నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ త్రివేంద్రం ఆర్ కొచ్చి, సో బేసికల్లీ కేరళ. సో మనకి ఎర్న్ లీవ్స్ 12, సిక్ అండ్ వెల్నెస్ లీవ్ 12, ఇంకా క్యాజువల్ లీవ్ 12. సో మొత్తం కలిపితే 36 లీవ్స్ ఇస్తారు. తర్వాత ఇండోర్లో ఏంటంటే మనకి ఎర్న్ లీవ్స్ వచ్చేసరికల్లా 31 ఇస్తారు. సిక్ అండ్ వెల్నెస్ లీవ్కి మనకి ఏముండదు. ఇంకా క్యాజువల్ లీవ్స్ 14. సో మనకి సిక్ అండ్ వెల్నెస్ అంటే మనకి హెల్త్ బాగాలేకపోతే మనం ఈ ఎర్న్ లీవ్స్ నుంచి అయినా లేకపోతే క్యాజువల్ లీవ్స్ నుంచి అయినా వాడుకోవచ్చు. సో మనకి ఇండోర్లో మొత్తం కలిపితే మనకి అరౌండ్ 45 లీవ్స్ వస్తాయి ఇండోర్లో. సో తర్వాత ముంబై, పూణే, నాగ్పూర్, సో బేసికలీ మహారాష్ట్ర స్టేట్. సో దీనిలో మనకి ఎర్న్ లీవ్స్ 18 ఇస్తారు. సిక్ అండ్ వెల్నెస్ లీవ్స్ అయితే ఏముండవు. క్యాజువల్ లీవ్స్ 8 ఇస్తారు. సో సేమ్ మనకు కానీ ఏమైనా హెల్త్ బాగాలేకపోతే మనం ఈ ఎర్న్ లీవ్స్ నుంచి అయినా క్యాజువల్ లీవ్స్ నుంచి అయినా వాడుకోవాలి. సో ఇక్కడ మనకి టోటల్గా 26 లీవ్స్ ఇస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ భువనేశ్వర్. సో ఇక్కడ మనకి ఎర్న్ లీవ్స్ వచ్చేసరికల్లా 18, సిక్ అండ్ వెల్నెస్ లీవ్ 15, ఇంకా క్యాజువల్ లీవ్స్ ఏముండవు. సో మనకి ఏమైనా క్యాజువల్ లీవ్ తీసుకోవాలంటే సిమిలర్గా ఫ్రమ్ సిక్ లీవ్ నుంచి మనం వాడుకోవాలి, లేకపోతే ఎర్న్ లీవ్స్ నుంచి వాడుకోవచ్చు. సో ఇక్కడ మనకి టోటల్గా 33 లీవ్స్ ఉంటాయి. సో జైపూర్లో మనకి ఓన్లీ ఎర్న్ లీవ్స్ ఉంటాయి, అది 30. సిక్ అండ్ వెల్నెస్ లీవ్ ఉండవు, క్యాజువల్ లీవ్స్ ఉండవు. మనకి సిక్ అయినా కూడా ఏ లీవ్స్ తీసుకోవాలి, క్యాజువల్ లీవ్ తీసుకోవాలన్నా కూడా మనం ఎర్న్ లీవే వాడుకోవాలడం. నెక్స్ట్ తమిళనాడు. సో బేసికల్గా చెన్నై అండ్ కోయంబత్తూర్. సో ఇక్కడ మనకి అన్ని 12 మనకి ఎర్న్ లీవ్స్ 12, సిక్ అండ్ క్యాజువల్ అన్ని 12 లీవ్స్ ఇస్తారు. తర్వాత హైదరాబాద్. సో హైదరాబాద్లో ఎర్న్ లీవ్స్ వచ్చేసరికల్లా 15, సిక్ అండ్ వెల్నెస్ లీవ్ వచ్చేసరికల్లా 12, అండ్ క్యాజువల్ లీవ్స్ వచ్చేసరికల్లా 12. సో మొత్తం కలిపితే 39 లీవ్స్ ఇస్తారు టోటల్. నెక్స్ట్ నోయిడాలో మనకి ఎర్న్ లీవ్స్ 15, సిక్ అండ్ వెల్నెస్ లీవ్ 15, అండ్ క్యాజువల్ లీవ్స్ 10. సో టోటల్గా 40 లీవ్స్. కోల్కతా నెక్స్ట్ వచ్చేసరికల్లా లాస్ట్ అండ్ ఫైనల్ స్టేట్. సో కోల్కతాలో మనకి ఎర్న్ లీవ్స్ 14, సిక్ అండ్ వెల్నెస్ లీవ్ 14, అండ్ క్యాజువల్ లీవ్స్ 10. సో టోటల్గా 38 లీవ్స్. సో మీరు అనుకోవచ్చు ఇక్కడ ఎందుకు కొన్ని స్టేట్స్కి చాలా ఎక్కువ లీవ్స్ ఉన్నాయి అంటే, ఇక్కడ మనకి 45 లీవ్స్ ఉన్నాయి ఒక స్టేట్కి, అంటే ఇండోర్కి. సో ఇంకా తక్కువ స్టేట్స్ వచ్చేసరికల్లా మహారాష్ట్ర 26 లీవ్స్. ఎందుకంటే మనకి డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లీవ్ పాలసీస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ లీవ్ పాలసీసే మనకి లీవ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనం క్యారీ ఫార్వర్డ్ అండ్ ఎన్కాష్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనకి లీవ్స్ ఇస్తారు కదా, సో దీనిలో కొన్ని లీవ్స్ అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ ఆర్ ఎన్కాష్మెంట్ అవుతుంది. సో బేసికల్గా మనకి ప్రతి స్టేట్లో ఇదైతే కామన్. నెంబర్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ లీవ్స్ అనేది మారుతూ ఉంటుంది. ఢిల్లీలో మనకి టోటల్గా 45 క్యారీ ఫార్వర్డ్ లీవ్స్ ఉంటాయి. సపోజ్ ఇది కూడా అంటే ఇది మళ్ళీ అన్ని లీవ్స్కి కాదు. సో మనకి ఢిల్లీలో మనకి సిక్ అండ్ వెల్నెస్ లీవ్ ఇంకా క్యాజువల్ లీవ్ కలిపి 12 ఉన్నాయి. సో ఈ 12 అనేది క్యారీ ఫార్వర్డ్ కావు, ఓన్లీ ఎర్న్ లీవ్స్ అంటే 15 లీవ్స్. ఈ 15 లీవ్స్ అనేది మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సపోజ్ మీ దగ్గర ఇంకా 12 ఉన్నాయి లీవ్స్ దానిలో 15లో. సో ఈ 12 అనేది మీకు నెక్స్ట్ ఇయర్కి అంటే నెక్స్ట్ సైకిల్కి అనేది మనకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సపోజ్ మీకు ఇప్పుడు 24 to 25 మీకు 13 లీవ్స్ ఉన్నాయి. సో మీకు 25 to 26 ఆ 13 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఇక్కడ మనకి ప్రతి స్టేట్లో ఓన్లీ ఎర్న్ లీవ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇప్పుడు అహ్మదాబాద్లో మనకి 63 క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, గురుగ్రామ్లో 30, బెంగళూరు 45, త్రివేంద్రం ఆర్ కొచ్చి 24, ఇండోర్ 93, పూణే, ముంబై, నాగ్పూర్ 45, భువనేశ్వర్ 30, జైపూర్ 30, చెన్నై, కోయంబత్తూర్ 45, హైదరాబాద్ 60, నోయిడా 45, కోల్కతా 28. సో బేసికల్గా మనకి ఈ నెంబర్ దాటే వరకు ఈ ఎర్న్ లీవ్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇక్కడ మనం హైయెస్ట్గా 93 చూడొచ్చు ఇండోర్లో 1 ఫిజికల్ ఇయర్కి మనకి 30 లీవ్స్ ఇస్తారు.
ఎర్న్ లీవ్స్ అనేది. సో మీరు 30లో ఓన్లీ 15 వాడారు, సో ఇంకా 15 ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 15 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలానే నెక్స్ట్ ఇయర్లో కూడా మీరు ఓన్లీ 15 వాడారు, ఇంకా 15 ఉన్నాయి. సో మీకు మళ్ళీ ఇంకో 15 కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో టోటల్గా మీకు 30 అనేది క్యారీ ఫార్వర్డ్ అయినాయి 2 ఇయర్స్ నుంచి. సో మీరు ఇంకా అండర్ లిమిట్ ఉన్నారు. సో 93 మనకి మ్యాక్సిమం క్యారీ ఫార్వర్డ్ లీవ్స్. సో ఇంకా మీరు మళ్ళీ ఆ పైన ఇయర్ కూడా మీకు ఇంకా లీవ్స్ కానీ ఉంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఒకవేళ కానీ ఆ లిమిట్ అనేది క్రాస్ అయింది, సపోజ్ మనకి 300 మనకు వచ్చి 24 ఉన్నాయి. సో మీ దగ్గర లైక్ 25 లీవ్స్ ఉన్నాయి క్యారీ ఫార్వర్డ్ లీవ్స్. సో దానిలో ఓన్లీ 24 లీవ్స్ మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. సో ఇంకొక లీవ్ అనేది యూస్ చేయకపోతే అది మనం యూస్ చేసుకోలేము, అది మనకి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా బేస్డ్ ఆన్ అవర్ ఫిక్స్డ్ శాలరీ. అంటే మనకు CTC 8 అనుకుంటే దానిలో మనం ఫిక్స్ 6 అనుకోండి. సో బేస్డ్ ఆన్ దిస్ 6 lakhs మనకి ఈ లీవ్ ఎన్కాష్మెంట్ అనేది చేస్తారు. సో ఇది కూడా మనకి వేరీస్ డిపెండింగ్ ఆన్ అవర్ CTC కాబట్టి. యాక్సెంచర్లో ఈ మెయిన్ 3 లీవ్స్ కాకుండా ఇంకా మనకి 14 డిఫరెంట్ లీవ్స్ ఉంటాయి. సో దానిలో కొన్ని మెయిన్ లీవ్స్ వచ్చేసరికల్లా ఆప్షనల్ లీవ్. సో ఈ ఆప్షనల్ లీవ్ ఏంటంటే మన టోటల్ లీవ్స్ కన్నా ఇంకా 2 ఎక్స్ట్రా ఇస్తారు. అంటే మనకి పర్ ఇయర్ 2 లీవ్స్ ఎక్స్ట్రా ఇస్తారు. సపోజ్ మీ బేస్ లొకేషన్ పూణే లేకపోతే చెన్నై అనుకోండి. సో యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. సో మీకు హైదరాబాద్లో సమ్ ఫెస్టివల్ ఉంటుంది, దానికి మీకు ఇక్కడ చెన్నై ఆర్ పూణేలో మీకు లీవ్ ఉండదు. సో మీరు ఆప్షనల్ లీవ్ కానీ మనకి యాక్సెంచర్లో దీపా ఉంటుంది, దీపాని అడిగితే మనకి ఆప్షనల్ లీవ్ ఒక లిస్ట్ ఇస్తుంది. దానిలో కానీ డేట్ కానీ ఉంటే మీరు ఆ రోజు లీవ్ తీసుకోవచ్చు. ఇంకా మనం టైం షీట్లో ఆప్షనల్ లీవ్ అని చెప్పి పెట్టుకోవచ్చు. సో ఇది మనకి పర్ ఇయర్ 2 లీవ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నెక్స్ట్ లీవ్ వచ్చేసరికల్లా కాంపెన్సేటరీ ఆఫ్. సో ఇది ఏంటంటే మనం వీకెండ్స్ పని చేసినాం, అంటే సాటర్డే కానీ సండే కానీ వర్క్ చేసినాం. సో దీనికి మనకి ఒక ఛార్జ్ కోడ్ లాగా ఇస్తారు. అంటే ఈ వీకెండ్లో పని చేయాలంటే మనకు మేనేజర్ నుంచైనా లీడ్ నుంచైనా ప్రాపర్ మెయిల్ రావాలి. సో మనం ఈ కమింగ్ వీక్లో వర్క్ చేయాలి మీరు అని చెప్పి. సో అప్పుడు మీరు ఈ కాంపెన్సేషన్ లీవ్స్ వాడుకోవచ్చు. సో ఈ కాంపెన్సేషన్ లీవ్ మనకి వచ్చినాక మనం ఈ 3 to 4 months లోపలనే వాడుకోవాలి, లేకపోతే ఈ లీవ్ అనేది మనకి ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ లీవ్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు, మిడిల్ ఆఫ్ ద వీక్, స్టార్టింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వీక్, కంప్లీట్గా మన ఇష్టం. తర్వాత లీవ్ వచ్చేసరికల్లా కంటింజెన్సీ లీవ్. ఇది వచ్చేసరికల్లా ఎమర్జెన్సీ లీవ్. సో మీరు వర్క్ చేస్తుంటే మీకు అర్జెంట్గా 2 to 3 hours లీవ్ కావాలి, సో అప్పుడు ఈ లీవ్ వాడుకోవచ్చు. సో తర్వాత లీవ్ చూస్తే క్లయింట్ స్పెసిఫిక్ లీవ్. సో మనం యాక్సెంచర్లో పనిచేస్తుంటే మనం సమ్ స్పెసిఫిక్ క్లయింట్కి పనిచేస్తాం. సో ఆ క్లయింట్ సమ్ అదర్ కంట్రీలో ఉండొచ్చు, థింగ్ లైక్ UK, US, ఐర్లాండ్, ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి మన క్లయింట్స్ ఉంటారు. సో వాళ్ళకి ఆ స్పెసిఫిక్ డే రోజు హాలిడే ఉంటే మనకు కూడా ఆ రోజు హాలిడే ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయనప్పుడు మనం కూడా వర్క్ చేయలేం. ఎందుకంటే బేసికల్గా వీ నీడ్ టు గివ్ అప్డేట్ ఆన్ డైలీ బేసిస్. సో తర్వాత వచ్చేసరికల్లా పబ్లిక్ లీవ్. సో పబ్లిక్ లీవ్ మీకు తెలుసు, నార్మల్గా పబ్లిక్ హాలిడే లైక్ గాంధీ జయంతి, రిపబ్లిక్ డే, సో May 1st. సో ఇలా పబ్లిక్ హాలిడే. సో ఈ పబ్లిక్ హాలిడే అనేది డైరెక్ట్గా మనము అక్కడ వాళ్ళే మనకు మెన్షన్ చేసి ఇస్తారు మన టైం షీట్లో. కొంచెం అది మిస్ అయినా కూడా మనమే డైరెక్ట్గా మెన్షన్ చేసి మన నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ రాయాలి కింద ఆర్ మెన్షన్ చేయాలి. సో మెటర్నిటీ లీవ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా. సో ఇది వచ్చేసరికల్లా పెయిడ్ లీవ్ ఫర్ మదర్స్ టు ఫోకస్ ఆన్ దర్ హెల్త్ అండ్ న్యూ బోర్న్ బేబీస్. సో బేసికల్గా ఇది మదర్స్ అండ్ మామ్స్కి ఇస్తారు. తర్వాత ప్యాటర్నిటీ లీవ్. సో ఈ ప్యాటర్నిటీ లీవ్ వచ్చేసరికల్లా ఇది ఫాదర్స్కి ఇస్తారు. ఈ లీవ్ వచ్చేసరికల్లా ఆ ఫాదర్ అనే అతను వాళ్ళ న్యూ బోర్న్ బేబీ తోటి కనెక్షన్స్ పెంచుకోవడానికి ఈ లీవ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కాకుండా ఇంకా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీవ్స్ ఉన్నాయి యాక్సెంచర్లో. సో ఇవి అయితే మెయిన్ లీవ్స్. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.